అప్డేట్ చూద్దాం. రాష్ట్రంలోని మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 535 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సీఎస్, డీజీపీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ముఖ్య అధికారులు హాజరయ్యారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లు, శాంతి భద్రతలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇక రాష్ట్రంలోని 535 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సీఎస్, డీజీపీలతో సమావేశమయ్యారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్, చెప్పండి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది? ఇవాళ నోటిఫికేషన్ ఏమైనా విడుదల చేసే అవకాశం ఉందా? కవిత, మీరు అన్నట్టుగానే ఏదైతే పార్లమెంట్ ఎన్నికల ముగిసిన నేపథ్యంలో గడువులోగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నిర్వహణకు సంబంధించి అటు కేంద్ర ఎన్నికల లేఖ రాసింది. వాళ్ళు కూడా ఏదైతే ఎన్నికలు నిర్వహించుకోవచ్చు కానీ ఫలితాలు వెలువరించడానికి వీల్లేదని మే 23 తేదీ వరకు ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. ఆ తర్వాత ఎప్పుడైనా ఫలితాలు మీరు విడుదల చేసుకోవచ్చు అని ఏదైతే అనుమతిస్తుందో దాని నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం వచ్చేసి ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహిస్తుంది. ఇటు ఏ జిల్లాలో ఎన్ని విడతలు నిర్వహించాలో ఎన్నికలు, ఒకవేళ జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలు తక్కువ ఉన్న నేపథ్యంలో ఆ జిల్లాలో ఒకటే విడతలో ఎన్నికలు నిర్వహించాలి. కొన్ని జిల్లాల్లో ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీటీసీ స్థానాలు ఎక్కువ నేపథ్యంలో 3 విడతల, 2 విడతల అనే దానిపై ఈ రోజు ప్రత్యేక సమావేశం కూడా చేశారు. ఇప్పుడు ఈ సమావేశానికి రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎస్ ఎస్కే జోషి ఆధ్వర్యంలో ఇటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రివ్యూ నిర్వహించారు. అయితే ఏ జిల్లాలలో శాంతి భద్రత ఏ విధంగా ఉన్నాయనే అంశంపై ముఖ్యంగా ఈ రివ్యూలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ 1-2 రోజుల్లో షెడ్యూల్ విడుదల చేసి ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇప్పటికే మనకు సమాచారం అందుతుంది. అయితే బ్యాలెట్ పేపర్ విధానం ద్వారా ఎన్నికలు నిర్వహించడం పట్ల కొంత ఏదైతే ముందు జాగ్రత్తలు తీసుకోవాలో దానికి సంబంధించి మొత్తానికి చూసినట్టయితే 535 జెడ్పీటీసీ స్థానాలు, 5817 ఎంపీటీసీ స్థానాలు, ఇవన్నిటికి సంబంధించి 32,007 పోలింగ్ కేంద్రాలు ఇప్పటికే గుర్తించారు. 1,57,00,000 ఓటర్లను కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. ఓటర్ల జాబితా కూడా అన్ని రాజకీయ పార్టీలకు పంపించిన నేపథ్యం కనిపిస్తుంది. మొత్తానికి చూసినట్టయితే ఎన్నికల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఎన్ని విడతలు నిర్వహించాలన్న దానిపై ప్రత్యేక సమావేశం నడుస్తుంది. ఇప్పటికి దీనికి సంబంధించి 11 మంది సీనియర్ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అండ్ ఐపీఎస్ అధికారులను, అబ్జర్వర్లు కూడా నియమించారు. ఈ 1-2 రోజుల్లో షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, శాంతి భద్రతలు కావచ్చు, ఇటు బ్యాలెట్ పేపర్ విధానం ద్వారా ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, కొన్న ఏదైతే నిజామాబాద్కు సంబంధించి ఓటర్లు ఎక్కువ అభ్యర్థులు ఎక్కువ మంది పోటీలో ఉన్న నేపథ్యంలో కూడా దానిపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఒకవేళ అభ్యర్థులు ఎక్కువ మంది పోటీలో ఉంటే బ్యాలెట్ సైజ్ ఎంత, బ్యాలెట్ బాక్స్ సైజ్ ఎంత దానిపై కూడా దృష్టి సారించారు. మొత్తానికి చూసినట్టయితే ఈ 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలా లేదా 2 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలా అనే దానిపై ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. లోపే ఏదైతే మనకు కేంద్ర ఎన్నికల కమిషన్ గడువిస్తుందో ఆ గడువులోపే ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే బ్యాలెట్ పేపర్ వచ్చేసి వైట్ కలర్, ఎంపీటీసీకి పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ కూడా రెడీ చేశారు. ఏదైతే ఎన్నికలకు 3 రోజుల ముందు బ్యాలెట్ పేపర్ కూడా ప్రింటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ ఉదయం 11 గంటల స్టార్ట్ అయిన సమావేశం కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలనే దానిపై కూడా ఇక్కడ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. మొత్తానికి 1-2 రోజుల్లో ఈ ఎన్నికల నిర్వహణ ఎప్పుడు అనేది కూడా మనకు ఫస్ట్ వచ్చే అవకాశం ఉంది. కవిత, రైట్ లివిల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.